ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం 1 నుంచి 11 వరకు చదువుకున్నాం. ఇందులో యేసు ప్రభు రెండవ జన్మ గురించి నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము అనేటువంటి యూదుల అధికారి, యూదులకు లేదా ఇజ్రాయెల్ ప్రజలకు బోధకుడు, ఆయన అనుభవస్తుడు, దాదాపు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు. ఆయన వచ్చినాడు. సాధారణంగా యూదులు యేసు ప్రభువును వ్యతిరేకించినారు. ఈ వ్యక్తి ప్రభువును ప్రేమించినాడు, ప్రభువును అభిమానించినాడు. అందరి ఎదురుగా రాకుండా రాత్రి వేళ వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి. పగటిపూట వస్తే ఇతరులు అభ్యంతరపరుస్తారేమో నన్ను, ఏమయ్యా నువ్వు కూడా ఆయన దగ్గరికి పోతున్నావు, ఆయన దగ్గరికి, ఆయన ఎట్లా వాడు యేసు ప్రభు పాపుల దగ్గరికి పోయేవాడు, సుంకరుల దగ్గరికి పోయేవాడు, అట్లా వాళ్ళ దగ్గరికి నువ్వు పోయినావా అని యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, ధర్మశాస్త్రోపదేశకులు ప్రశ్నిస్తారని నికోదేము రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చినాడు. చదవండి, మొదటి వచనము. చాలు, బోధకుడు అంటున్నాడు యేసు. ఆయన కూడా బోధకుడే, నికోదేము కూడా బోధకుడే, పరిసయ్యుడు, అధికారి, అనుభవం కలిగినటువంటి వ్యక్తి. యేసు దగ్గరికి వచ్చి బోధకుడా అంటున్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినావని నేను ఎరుగుదును, లేకపోతే నువ్వు చేసే కార్యాలు వేరే సామాన్య మనుషులు ఎవరు చేయలేరు, అంతటి గొప్ప కార్యములు చేస్తున్నావు అని చెప్పేసి యేసు ప్రభువును పొగుడుతా ఉన్నాడు. యేసు ప్రభువు చూసి అదంతా సరే కానీ నీవు మారుమనసు పొందాలి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడంటాడు. 3వ వచనం చదవండి. నికోదేముకు దేవుడు చెప్పినటువంటి మాట. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఊరికే కూడా కాదు, నిశ్చయంగా చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? మీరు దేవుని రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలా? మళ్ళీ జన్మించాలి. ఆయన బోధకుడు, ఆయనకు కంపం పట్టా. ఏంద్రా కొత్త బోధ చెప్తున్నాడు ఆయన, మేము ఎన్నేళ్ళ నుంచి బోధ చేస్తున్నాము, ధర్మశాస్త్రం ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నాను, నేను పిల్లప్పటి నుంచి ధర్మశాస్త్రం చదివినాను, అదే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను, హృదయంలో పెట్టుకున్నాను, అనుసరిస్తూ ఉన్నాను, ప్రజలకు కూడా బోధిస్తూ ఉన్నాను. ఈయన చెప్పే బోధ కొత్తగా ఉంది, ఈయన ఏదో మంచి భక్తుడు, మంచి బోధకుడు అని చెప్పి వస్తే ఏది ఇట్లా కొత్తగా చెప్తున్నాడే అని ఆయనకు సందేహం వచ్చి ప్రభుని అడుగుతాడు. ప్రభువా, ముసలివాడైనటువంటి మానవుడు తిరిగి రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది అయ్యేదే పోయేదా? నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఇదేం నాకు అర్థం కాలేదబ్బా అంటాడు. అప్పుడు ప్రభు చెప్తాడు, చూడండి 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎట్లా జన్మించాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలము. మొదట ఎట్లా జన్మించినాడు? శరీరరీతిగా జన్మించాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చినాడు. తల్లి గర్భంలో నుంచి జన్మించినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకోసారి జన్మించాల్సిన అవసరం ఉందా? ఎందుకు? దేవుడు ఎట్లా సృష్టించాడు మానవుణ్ణి? నేల మంటితో నరుని నిర్మించాడు, బాగుంది. ఆ నరుని గర్భములో నుండి, అనగా ఆదామవ్వల గర్భంలో నుండి సంతానాన్ని వృద్ధి చెందించినాడు. మనం కూడా అట్లనే వచ్చినాం. మనమందరూ కూడా అదే ప్రకారమే తల్లి గర్భంలో నుంచి జన్మించిన వారు. ఇది ఈ లోకములో ప్రవేశించాలంటే
ఈ లోకంలోనికి రావాలంటే ఈ జన్మ అవసరం. మనము ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎన్ని రోజులు ఉంటామంటే దానికి రకరకాల సమాధానాలు ఉంటాయి. ఒకరికి 50 ఏండ్లు, 60 ఏండ్లు, 100 ఏండ్లు, ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి. కీర్తన 90లో చెప్తాడు కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, తక్కువ బలం ఉంటే ఇక ముందే కూడా పోవచ్చు, చెప్పలేము. మరణము మర్యాద లేకుందంట, ఎవరికి ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. కనుక పోవడం గ్యారంటీ. ఎక్కడికి పోతాము? పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది కదా కావాల్సింది, చెప్పండి. ఎక్కడికి పోతామన్నా? దేవుని రాజ్యానికి పోతారు. కరెక్ట్, బాగా చెప్పినావు. దేవుని రాజ్యానికి పోవాలంటే ఈ శరీరంతో పోతారా? ఎక్కడి నుంచి వచ్చినాం మనం ఎక్కడి నుంచి వచ్చినాము? ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము? ఎక్కడికి పోతాం? ఏటి నుంచి వచ్చింటే అడిగే కదా పోయేది. భూమి మీద ఉన్నటువంటి నీళ్ళంట అన్నీ పైకి వెళ్తాయంట, ఆకాశంలోకి ఆవిరయ్యి మళ్ళీ వర్షం మొదలు పడతాయంట, భూమి అంతా పడతాయంట. మళ్ళీ ఆ చిన్న చిన్న కాలువలు, పెద్ద పెద్ద నదులు అన్నీ పోయి ఏటికి పోతాయి? సముద్రంలోకి పోతాయి. సముద్రంలో నీళ్ళన్నీ మళ్ళీ ఆవిరైతాయి, మళ్ళీ వర్షం పడుతుంది. ఇట్లనే ఇంతే కదా. అది వేరే సంగతి. మనుషులు అట్లా కాదు. మనుషుల గురించి స్పష్టంగా రాయబడింది కీర్తనలు 90 అధ్యాయంలో. ఏం రాయబడిందంటే మనుషులకు మళ్ళీ మళ్ళీ జన్మ ఉండదు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని హెబ్రీ 9లో రాయబడుతుంది. అది కూడా ప్రభు యొక్క చిత్తము ప్రకారము ఈ లోకంలోకి రావాలా, ఎక్కడి నుంచి రావాలా, ఎక్కడ ఉండాలా, ఎంతకాలం ఉండాలా, ఎప్పుడు వెళ్ళాలా, అవన్నీ కూడా కీర్తనలు 90 అధ్యాయంలో రాయబడుతుంది. చూడండి, కీర్తనలు 90 అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 90 మొదటి నుండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు అంటే ఎవరికి? మనుషులందరికీ నివాస స్థలం ఎక్కడంట? దేవుడే నివాస స్థలము. దేవుని యొక్క ఆత్మలో మనము ఉండేటువంటి వారం, నివాసం చేసేటువంటి వారం. తిరిగి ఒక్కొక్కరిని లోకానికి పంపిస్తాడంట. చదవండి. యుగ యుగములు నీవే దేవుడవు. ఇప్పుడు దేవుడు నీవే, తర్వాత దేవుడు నీవే, యుగ యుగాలకు నీవే దేవుడవు. ఈ మధ్యకాలంలో మనం కొన్ని కార్యాలు చేయాల. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూడండి, మనుషులను మంటికి మారుస్తున్నాడంట. ఈ మాట చాలామంది భూస్థాపన సమయంలో చెప్తారు. మనుషులను మంటికి చేస్తాం కదా, మంటికి మన్ను, నీవు మన్నే కనుక మన్ను అయిపోదు అనే వాక్యము ఆదికాండంలో దేవుడు చెప్తాడు ఆదాముకు. తర్వాత ప్రసంగిలో 12వ అధ్యాయంలో మన్నైనది వెనకటి వెళ్ళనే మరలా భూమికి చేరును అనేటువంటి మాటను బట్టి భూస్థాపన సమయంలో చెప్తారు. మంచిదే, మన్నైనది మంటికి పోవాల్సిందే, మన్నైనది మళ్ళీ మన్ను అయిపోతుంది. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మనుషులను మంటికి మార్చుచున్నావు అంటున్నాడు. ఆదాము అనేటువంటి మొదటి మానవుణ్ణి ఏ రూపంలో సృష్టించినాడు? ఏ పోలికలో సృష్టించినాడు? దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయడం అనుకున్నాడు. దేవుని పోలికలోనే, దేవుని స్వరూపంలోనే మానవుని చేసినాడు. దేంట్లో చేసినాడు? దేంతో చేసినాడు? మంటితో చేసి, నేల మంటితో చేసినాడు. అనగా మానవుడు లేదా మనుష్యుడు. ఆదాం ఎవరండి? మానవుడు లేదా మనుష్యుడు. మనుష్యుడిని మంటిగా చేసినాడు. ఇప్పుడు మన్నైనటువంటి మానవుడు మంటి శరీరంలో ఉన్నాడు. మనుషుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మంటి శరీరంలో ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నప్పుడు మనుష్యుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు మనుషులు. మనమందరూ దేవుని దగ్గర ఉన్నప్పుడు మనుషులను మంటికి మారుస్తున్నాడు. అనగా ఇప్పుడు మంటి శరీరంలోకి వచ్చిన తర్వాత నరులు అన్నారు. అయితే మనుష్య స్వభావము అది దేవుడిచ్చింది.
మనుష్య స్వభావాన్ని మానవుడు లేదా మనుషుడు నరులు కోల్పోతూ ఉన్నారు. కోల్పోయి దేవుని యొద్దకు వెళ్ళలేక ఆ దేవుని ఆజ్ఞకు అవిధేయులై పాపంలో పడిపోతున్నారు. ఆదాము అంతే కదా. ఆదాము ఏదైనా తోటలో చక్కగా ఉన్నాడు. ఆదాము హవ్వ ఎన్నేండ్లు ఉన్నారో మనకు తెలియదు. సాతానుడు సర్పరూపంలో వచ్చి మోసగించినప్పుడు సాతాను యొక్క మోసానికి బలైపోయినాడు, మోసగింపబడినాడు. హవ్వ ద్వారా ఆదాము మోసగింపబడ్డారన్నటువంటి మాట ఉంది, కానీ అవిధేయులైనారు వాళ్ళు. అవిధేయత పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణము సంప్రాప్తమైంది ఆదాముకు. ఆదాము ద్వారా మనందరికీ మరణం సంప్రాప్తమైంది. ఇప్పుడు ఏదో కొద్ది రోజులు ఉంటాం, తర్వాత మరణిస్తాం. మరణించేదానికే దేవుడు సృష్టించింది మనల్ని, ఆదామును. చెప్పండి, మరణించేదానికి సృష్టించినాడా? తన దగ్గర నిత్యము యుగయుగాలు ఉండేదానికి సృష్టించినాడా? యుగయుగాలు తన యొద్ద ఉండాలి, యుగయుగాలు తన కుమారుడుగా, తన స్నేహితుడుగా, తన దాసుడుగా, తనను ఆరాధించే బిడ్డగా, తన సింహాసనం దగ్గర ఉండాలి, తన కుడిపార్శ్వన ఉండాలని, తనతో సంతోషంగా మాట్లాడాలని, తనతో సహవాసం చేయాలని ఆదామును తయారు చేసినాడు. ఆదాము అవిధేయత వలన అటువంటి ఆధిక్యతను, భాగ్యమును, ధన్యతను కోల్పోయినాడు. ఆదాము యొక్క వంశములో లేదా ఆదాము యొక్క రక్తము ద్వారా ఆదాము యొక్క పాపము ప్రతి మానవునిలోనూ ఏలుతా ఉంది. మనం కూడా మరణానికి లోనైపోయినాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తిరిగి మనలను సమకూర్చేదానికి ఆయన దిగి వచ్చినాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ రెండోసారి జన్మించాలంటాడు. ఈ లోకానికి వచ్చేటప్పుడేమో ఇది శరీరం కావాలి, ఆ లోకానికి తండ్రి దగ్గరికి పోయేటప్పుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక జన్మ, ఆ లోకానికి పోవాలంటే ఇంకొక జన్మ. అర్థమవుతుందా మీకు? భూమి మీదకి దేవుని దగ్గర నుంచి భూమి మీదకి రావాలంటే ఒక జన్మ అవసరం, జన్మించిన భూమి మీద మనం కదా. పరలోకానికి పోవాలంటే ఈ జన్మ సరిపోదు, ఇంకో జన్మ కావాలి. అదే చెప్తున్నాడు ప్రభు. క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు అంటున్నాడు. దేవుని రాజ్యం చూడాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించుట నికోదేముకు అర్థం కాలే. మనకేమన్నా అర్థమవుతుందా? క్రొత్తగా జన్మించిన ఏమంటాడు ప్రభు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మనం ఎట్లా ఉంటామో మనకు తెలుసు. ఇప్పుడు శరీరంలో జన్మించినాము, మనం జీవిస్తూ ఉన్నాము, శరీరం జీవిస్తూ ఉంది, ఆత్మ మనకు ఎట్లా ఉన్నింది ప్రభుని ఎరగక మునుపు? ఎఫ్ఎస్సి 2:1 ప్రకారం, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మనము ప్రభుని ఎరగక మునుపు చచ్చని స్థితిలో ఉన్నామని చెప్తుంది వాక్యం. చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఎట్లా ఉంటామంట? పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నామంట. ఆదాము కూడా బ్రతికి ఉన్నాడే కానీ పాపం చేసిన వెంటనే, ఆ పండు తిన్న వెంటనే, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయింది. తిరిగి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తిరిగి జన్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మనకు కూడా అట్లనే. కనుక ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించనంటాడు. అదే ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 8వ వచనం. పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు అంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నింది, ఇప్పుడు జీవముతో ఉంది. సామెతలు అంటాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన
దీపం, ఆ దీపం మారిపోయింది, చీకటి అయిపోయింది. ఇప్పుడు తిరిగి బ్రతికించినాడు. ఎట్లా బ్రతికించినాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు వెలుగు అని చెప్తాడు, యేసు ప్రభువులో జీవం ఉంది అని చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభు జీవముగా వచ్చినాడు. ఆ జీవములో లేదా యేసు ప్రభువులో వెలుగు ఉందంట. ఆ వెలుగు మనుషులకు కూడా వెలుగంట. జీవము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు కదా యేసు ప్రభు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, దేవుని చూడాలంటే, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం. ఆయనే జీవము, ఆయనే వెలుగు. కనుక మనకు ప్రభు చెప్పేటువంటి మాట తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించేది ఎట్లబ్బా? ఆయన విశ్వాసం ఉంచుటే తిరిగి జన్మించు. విశ్వాసం ఉంచిన వారు ఎట్లుంటారు అనేది వ్రాయబడుతుంది గ్రంథంలో. చూడండి 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడంట దేవుడు. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. చూడండి, మళ్ళీ ఇంకో బ్రదర్ చదవండి అదే మాట స్పష్టంగా గట్టిగా. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాగ్దానములను అనుగ్రహించాను. ఇప్పుడు ఇంకో సిస్టర్ చదవండి ఎవరన్నా గట్టిగా, మీకు అర్థం కావాలని చదివిస్తాను. తీయండమ్మా. అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆదాము దురాశలను అనుసరించడం వలన పడిపోయినాడు, అవిధేయుడైనాడు, చనిపోయినాడు ఆత్మీయంగా. ఇప్పుడు అదే భ్రష్టత్వం లోకంలో ఉంది. దానిని మనం అధిగమించాలంటే, జయించాలంటే చదువు తల్లి, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇది తిరిగి జన్మించుటంటే విశ్వాసము ద్వారా వాగ్దానములను స్వీకరించి వాగ్దాన ఫలము వలన మనము దేవ స్వభావములో పాలువారగుట తిరిగి జన్మించినారనే దానికి మనకు రుజువుగా కనిపిస్తుంది. అర్థమైందా? నేను అందరినీ ఒకసారి మళ్ళీ పలికిస్తాను, అందరూ పలకండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడంట, కొన్ని కాదు చాలా ఇచ్చినాడంట. వాటి ద్వారా లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును, లోకంలో ఉన్నటువంటి దురాశను తప్పించుకోవాలంట. మనం తప్పించుకొని ఏం కావాలంట? దేవ స్వభావములో పాలువారు కావాలంట. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్వభావంలో పాలువారైతే తిరిగి జన్మించినట్లు, రెండవ మారు జన్మించినట్లు. దేవ స్వభావంలో పాలువారైనారని ఎట్లా కనబడుతుంది? పైకి ఈ శరీరమే కనబడుతుంది, స్వభావం కనబడుతుందా? క్రియలు కనబడతాయి, అంతరంగంలో ఉన్న విశ్వాసం కనపడదు.
నడవడిక కనబడుతుంది కదా. ఆ వాగ్దానములను విశ్వాసమును అంతరంగములో కలిగి ఉండి దేవుని స్వభావములో పాలువారుగా మనము నడుచుకోవాలంట. యాకోబు అంటాడు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవిని సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వము లేదు. ఇంకా గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. చూడండి, ఈ మాట మీకు బాగా అర్థమవుతుందా? దేవుడంట మనము తనకు ప్రథమ ఫలముగా ఉండాలని తన సంకల్పం ప్రకారం కన్నాడంట. ఇది రెండవసారి. యేసునందు విశ్వాసం ఉంచిన వారు, వాగ్దానముల యందు నిరీక్షణ ఉంచిన వారు, వాగ్దానముల వలన లోక దురాశ, లోక భ్రష్టత్వములో నుండి తప్పించుకొని దేవ స్వభావమును పొందిన వారు, దేవుని ద్వారా తిరిగి జన్మించిన వారు. మనం అట్లుండాలని దేవుని యొక్క కోరిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్తాడు చూడండి. ఎఫెసీ 4 ఇంకొక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ 4:8 చెరను చెరగా కొనిపోయినమాట. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈ ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. రైట్. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. లోకంలో వాళ్ళైతే అంధకార సంబంధమైనటువంటి ఆ చెరలో ఉన్నారు. అంధకార సంబంధమైన ఆ బానిసత్వమునకు లేదా ఆ మోసమునకు, ఆ దురాశకు, ఆ భ్రష్టత్వమునకు లోబడి ఉన్నారు. కానీ యేసు ప్రభు ఇప్పుడు శిలువ కార్యము ద్వారా ఆ దుష్టత్వమును, ఆ భ్రష్టత్వమును, ఆ దురాశను, ఆ చెరగా కొనిపోయినాడంట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, మానవులందరి కొరకై శిలువలో బలి అయినాడు, అవమానం పొందినాడు, గాయములు పొందినాడు, రక్తం చిందించినాడు, ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడినాడు. 3వ నాడు మృత్యుంజయుడు తిరిగి లేచి కొన్ని రోజులు శిష్యులందరికీ కనపడినాడు, చాలామందికి కనపడినాడు. తర్వాత ఆరోహణమైపోయినాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆయన ఒలివ కొండ మీదకి పోయి అక్కడి నుంచి మేఘముల మీద పైకి ఆరోహణమైనాడు. ఆరోహణమైనప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తన వలె తన స్వభావము కలిగి, దేవ స్వభావము కలిగి పరలోకములో ప్రవేశించినట్లుగా, పరలోక రాజ్యంలో చేరినట్లుగా, తనతో కూడా ఆరోహణం అగునట్లుగా వాళ్లకు యోగ్యత అనుగ్రహించుట కొరకై ఏం చేసినాడంట? చెరను చెరగా కొనిపోయినాడంట. ఇప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి చెర లేదు. ఎందుకంటే వారికి వాగ్దానముల యొక్క నిరీక్షణ ఉంది. వాగ్దానములు, శ్రేష్టమైన వాగ్దానములు, అత్యధికములుగా ఉన్నటువంటి వాగ్దానములు మనకున్నాయి. ఆ వాగ్దానములను బట్టి దేవుడు మనల్ని దురాశల నుండి తప్పిస్తాడు, భ్రష్టత్వం నుండి తప్పిస్తాడు, ఈ లోకపు శోధనల నుండి తప్పిస్తాడు, అంధకారం నుండి తప్పిస్తాడు, చీకటి నుండి తప్పిస్తాడు. ఆయనే వెలుగు, ఆయనే జీవముగా మనలో ఉండి మనల్ని పరలోకానికి, తండ్రి యొద్దకు నడిపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను అంటాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడంట. చూడండి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి లేదా తిరిగి
తిరిగి జన్మించిన వారు ఎటుంటారంట? ఇకను జీవించేవాడును నేను కాదంటారంట. పౌలు చెప్పేటువంటి మాట. ఎవరుంటారంట? ఎవరు జీవిస్తారంట? మరి ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావా? ఇంతకు మునుపు ఆత్మీయంగా ఎట్లా ఉంటివి? ఆత్మీయంగా చనిపోయి ఉంటివా? ఆత్మీయంగా పుట్టినప్పటి నుంచి బతికే ఉన్నావా? చనిపోయి ఎప్పుడు బతికినావు? ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు బ్రతికినావు. ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు బ్రతికినావు. బ్రతికినప్పుడు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు నీవు జీవిస్తున్నావా? నీలో క్రీస్తు జీవిస్తున్నాడా? పౌలు చెప్తున్నాడు కదా, ఇకను జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు కదా. మారుమనసు పొందిన వాళ్ళలో లేదా తిరిగి జన్మించిన వాళ్ళలో ఎవరు జీవిస్తారంట? ఎవరు జీవిస్తారమ్మా? క్రీస్తు జీవిస్తాడు. మళ్ళీ చదువమ్మా, నువ్వు చదువమ్మా. అన్న చదివినాడు, ఇంకా నువ్వు గట్టిగా చదువమ్మా. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. శరీరానికి సిలువ వేయబడినాను, ఇక జీవించబడను నేను కాను, కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలన విశ్వాసం వలన జీవిస్తున్నానంటాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. నేను జీవిస్తున్నాను కానీ దేవుని వలన జీవిస్తున్నాను, దేవుని విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఇది అనుభవం చెప్పగలిగి ఉండాలి. అప్పుడు తిరిగి జన్మించినాము లేదా మారుమనసు పొందినాము అనే దానికి మనకు రుజువు కనబడుతుంది. ఎవరు చెప్పగలం అట్లా? ఎంతమంది చెప్పగలం అట్లా? ఈ నికోదేము మంచి ఇజ్రాయెల్కు బోధకుడే, ధర్మశాస్త్రం బాగా నేర్చుకుని ప్రజలకు బోధించేటువంటి బోధకుడే. ఏం ప్రభా నువ్వు చెప్పేది ఆడ సాధ్యమవుతుంది? నువ్వు చెప్పేదంతా మరి మనుషులకి అసాధ్యమైనట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ముసలోడే నన్ను తిరిగి తల్లి గర్భంలో పోయి జన్మించకైతుందా అంటాడు. చూడండి, ప్రభు అంటాడు, 10వ వచనం చదవండి, యోహాను సువార్త 3:10, 9:10 కూడా చదవండి. నీవు ఇజ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మనల్ని కూడా అడుగుతాడు ప్రభు, ఏమన్నా ఏమక్క ఇన్నేళ్ళైంది యేసుని నమ్ముకొని నువ్వు ఇవి ఎరగవా? ఎట్లా జీవిస్తున్నావు నువ్వు? గాలి అంట మనకు కనబడదు కానీ ప్రతి చోట ఉంది. తనకి ఇష్టమైన చోట విసురుతూ ఉంటుంది. ఒక చోట బర్రని పోతుంది, ఇంకో చోట నిదానంగా పోతుంది కదా. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, ఎక్కడికి పోతుందో కూడా తెలియదు, కానీ ఉంది అనేది మనకు తెలుస్తుంది. కనబడకపోయినా గాలి ఉందని తెలుస్తుంది కదా. గాలిని ఎవరైనా చూసినారా? ఏమన్నా చూసినావా? నవ్వుతాడు. ఏమన్నా కనబడదు కానీ మనకు ఖచ్చితంగా తెలుసు గాలి ఉందని. శరీరానికి తాకుతుంది, ముక్కుకు తాకుతుంది, కండ్లకు తాకుతుంది. చెట్లు ఊగుతుంటే గాలి వచ్చిందని మనకు తెలుస్తుంది. అంతెందుకు, మనం ఏ మూలకున్నా, ఏ గదిలో ఉన్నా, ఎంత ఇరుకు గదిలో ఉన్నా కూడా, బంధించుకొని ఉన్నా కూడా అక్కడ కూడా గాలి ఉంటుంది. ఎందుకంటే మన నాసిక రంధ్రముల్లో గాలి ఆడుతుంది కదా, ఊపిరి పీల్చుకుంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి మనకు కదా. ఆగిపోతే ఎప్పుడు ఆగిపోతుంది? గాలి లేకపోతే ఆగిపోతుంది, లేకపోతే ప్రభు ఆపితే మనల్ని పిలిస్తే ఆగిపోతుంది. ప్రభు మనల్ని ఇక్కడికి పంపించినాడు, ఆయన ఎంతకాలం ఉంచుతాడో ఇక్కడ మనకు తెలియదు. చదవండి మళ్ళీ కీర్తన 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 90 చదువు తల్లి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవు. మనుషులను మంటికి మారుస్తున్నావంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆత్మలను, ఒక్కొక్క ఆత్మను ఆ ఆదాములను గుఫ్ అని ఊదినాడు. ఎట్లా ఊదినాడో అట్లా ప్రతి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ప్రభు ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనుషులను మంటికి మారుస్తూ ఉన్నాడు.
అంటే జన్మ ఇస్తున్నాడు అని, ఈ లోకంలో జన్మింపజేస్తా ఉన్నాడు, పుట్టిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని పుట్టిస్తున్నాడు, ప్రతి జంతువుని పుట్టిస్తున్నాడు, ప్రతి జీవిని పుట్టిస్తున్నాడు, ప్రతి వస్తువుని పుట్టిస్తున్నాడు, ప్రతి వృక్షాన్ని పుట్టిస్తున్నాడు కదా, జీవరాశులన్నింటినీ పుట్టిస్తున్నాడు. మనుషుల్ని ప్రత్యేకంగా ఆయన యొక్క అంశ పెట్టి పుట్టిస్తున్నాడు. ఈ లోకంలో పుట్టి కొంతకాలం అయిన తర్వాత తిరిగి రండి అంటాడు, నా దగ్గర రండి అంటాడు కదా. మనకు తెలుసు కదా, లాజరు ధనవంతుడు. లాజరు ఎక్కడికి పోయినాడు? అబ్రహాం రొమ్మున ఆనుకునే పోయినాడు కదా. అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మున ఆనుకునేది మనకు తెలుసు, కానీ అబ్రహాం ఎక్కడున్నాడో మనకు చాలామంది ఆలోచన చేయము. ఎక్కడున్నాడు ఆయన? దేవునితోనే వెనక, ముందర, పక్కన, ఎక్కడ? ముందర. అది కాదు, నేను చెప్తా చూడు. ఇప్పుడు మళ్ళీ నీతోనే చెప్పిస్తాను. లాజరు ఏడున్నాడబ్బా? ఏ ఆడ అనుకున్నాడు? ఈ అనుకున్నాడా? చెయ్యి అనుకున్నాడా? రొమ్మున అనుకున్నాడా? నీ మనుమరాలను ఎత్తుకుంటే ఏడెత్తుకుంటావు? ఇట్లా కదా, గుండెలకి హత్తుకుంటారు కదా. యేసు ప్రభు ఆత్మలో అబ్రహాం ఉన్నాడు. అబ్రహామే కాదు, ఆదాం దగ్గర నుంచి భక్తులందరూ యెహోవా తండ్రి యేసు ప్రభు యొక్క ఆత్మలో ఉన్నారు, హృదయంలో ఉన్నారు. ఈ అబ్రహాం కూడా అక్కడే ఉన్నాడు. ఈ అబ్రహాం రొమ్మున ఈ లాజరు కూడా కొనిపోబడినాడు. మనం కూడా అక్కడికే వెళ్తాం. అబ్రహాం రొమ్ము అంటే ఆయన ఉండే స్థలం ఎక్కడ? తండ్రి యొక్క రొమ్మే. మనం కూడా తండ్రి యొక్క రొమ్ములోనికి, లేదా ఆత్మలోనికి, లేదా హృదయంలోనికి వెళ్తాం. అర్థమైందా? అక్కడి నుంచి వచ్చినాము, అక్కడికి వెళ్తాం. ఈ వెళ్ళే మధ్య కాలంలో సాతానుడు ఎన్నో విధాలుగా తప్పించేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆదాం మొదలుకొని ఈ రోజు వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆ శోధన కలిగిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేదానికి. ఆదాంకేమో మనకు తెలుసు, పాము రూపంలో వచ్చి మోసం. ఇప్పుడు పాము రూపంలో రాడు, మనుషుల రూపంలోనే వస్తాడంట. అక్కకి బాగా చెప్తాము. నిజంగా మనుషుల రూపంలోనే వస్తాడు, రకరకాల రూపంలో వస్తాడు. చెప్పలేం. పాము రూపం మళ్ళీ కూడా వేసుకొస్తాడు. ఈసారి మర్చిపోయినారులే, పాము రూపంలో వస్తే గుర్తుపట్టలేరు. ఆదాము మోసపోయినాడు, హవ్వ మోసపోయింది. ఇన్ని రోజులు పాము రూపంలో వస్తాడని ఎదురు చూసినారు. ఇంతకాలం అయిపోయింది కదా, ఇప్పుడు పాము రూపంలో పోయినా కూడా, మరిపించి పోయినా కూడా తెలుగుతారు అనుకుని అప్పుడు కూడా రావచ్చు. వేరు వేరు రూపాల్లో వస్తాడు వాడు. వెలుగు దూత వేషం వేసుకొని కూడా వస్తాడంట కదా. అంటే దేవుని దూత వేషం వేసుకొని వస్తాడు, దేవుని బిడ్డల రూపం వేసుకొని వస్తాడంట. దేవుని బిడ్డల రూపం కూడా వేసుకొని వచ్చి మోసం చేసే సందర్భాలు మీకు తెలుసా? ఎప్పుడన్నా చూసినారా? అక్కయ్య తలుపుతుంది, చూసినారని. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు అంటాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, 1 పేతురు 5:8 ఏమంటాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడు మింగినాడంటే లోపలంతా చీకటి. వాడి చేతి చిక్కినారంటే ఇక అంధకారము, అపాయము, అపవిత్రత, పాపము, దోషము, దురాశ, భ్రష్టత్వము అన్నీ ఉంటాయి. లోక సంబంధమైనవి నరకానికి లాక్కుపోయేటివి అన్నీ ఒకటమ్మటి అన్నీ వచ్చేస్తాయి శరీరంలో, ఆత్మలోనికి. వాటి నుండి తప్పించుకోవాలంట. అదే పేతురే చెప్తున్నాడు. 2 పేతురు 1:4 చదివినాం కదా మనము. మళ్ళీ ఇంకోసారి చదువుకొని ముగించుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. 5 కూడా ఈ ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూడండి ఎన్ని అమర్చుకోవాలంట. వాగ్దానములను అనుసరించి
ఆ దురాశలను తప్పించుకుంటే ఇంక ఇవన్నీ వచ్చేస్తాయి. దేవ స్వభావం వచ్చేస్తుంది. ఇంక దేవ స్వభావమే అవన్నీ. ప్రథమ ఫలముగా ఉండాలంటాడు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ కూడా మనలో నిలిచి ఉంటాయి. అప్పుడు మనము ప్రథమ ఫలముగా దేవునికి అర్పించబడతాం. కనుక ఈ సమయంలో మనము పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకుని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారము యేసు ప్రభు నికోదేముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ తిరిగి జన్మించాలి అన్నట్లుగా మనము కూడా తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారుగా దేవుని రాజ్యములో, నిత్యత్వములో, యుగయుగములు ప్రభువుతో సహవాసం కలిగి ఉండేవారుగా, నిత్యజీవం కలిగి ఉండేవారుగా, వెలుగు కలిగి ఉండేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడు మనల్ని మరి దేవ స్వభావం కలిగిన వారుగా, ప్రథమ ఫలముగా, జాగ్రత్త కలిగిన వారుగా, ఈ లోకపు దురాశలను, భ్రష్టత్వమును తప్పించుకొని క్రీస్తు కొరకు జీవించేవారుగా, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పేవారంగా దేవుడు మనల్ని సిద్ధం చేయనుగాక. మోకరించండి.